హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం. ఇవాళ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అండి, బొమ్మ అండి. ఇవాళ వర్ధంతి, అందుకని చెప్పి భోజనాలు పెడుతున్నారు ఒక 250 మందికి. ఎప్పుడు తేదీ 7/12/2023 అండి. విగ్రహావిష్కరణ అక్కడ భోజనాలు జరుగుతున్నాయండి. జనవరి 18 1996 ఎన్టీ రామారావు గారు చచ్చిపోయారండి. ఇది విగ్రహావిష్కరణ 2023లో దాతలు అప్పుడు అందరూ కలిసి అక్కడ 23లో విగ్రహం అక్కడ ఆవిష్కరించారండి. అప్పటి నుంచి భోజనాలు పెడుతున్నారు. ఒక 250-300 మధ్యలో పిలుచుకొని చేస్తారంట. మమ్మల్ని కూడా మా కింద వాళ్ళు పిలిచారు. మా లైన్లోనే వెళ్ళొచ్చాము. ఎన్టీ రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి కదండి. ఇప్పుడు సినిమాల్లో ఏ వేషం వేసినా, శ్రీకృష్ణుడు వేషం వేసినా, లేదంటే రాముడుగా వేసినా, ఆయనకైతే సినిమా హాల్స్లో పూజలు చేసేవాళ్ళు. అంత సరిగ్గా సరిపోయేవాళ్ళు. ఆయన కనుక నటిస్తే ఆయన పక్కన ఇంకెవరు నటించినా కనిపించేవాళ్ళు కాదంటండి. అది ఎన్టీ రామారావు గారు చెప్పుకునేవాళ్ళు. అంత అంటే ఆయన అందం ముందు పక్కన వాళ్ళందరూ తేలిపోయేవాళ్ళు. ఆ మాట అయితే నిజమేనండి. చాలా బాగా ప్రతి ఒక్క పాత్రలో కూడా ఆయన జీవించేవాళ్ళు. అదిగాక అప్పట్లో సినిమా వాళ్ళంటే ఎంతో ఆరాధన ఉండేది చూడండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఆయన చచ్చిపోయి ఇప్పుడు ఇంతకాలానికి కూడా ఎక్కడ అంటే అక్కడ విగ్రహాలు పెట్టి వర్ధంతులు చాలా వరకు కొందరు చేస్తూనే ఉంటారండి. మాకైతే మా లైన్లో ఎత్తి పెట్టిన తర్వాత చేస్తున్నారు. ఇప్పుడు అంత సినిమా ఫీల్డ్ అంటే చూడండి ఎంత ముద్ర వేస్తుందో లోకం మీద. అదే మామూలు మనుషులు మనం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే 2వ రోజుకే మర్చిపోతారు. అందుకే సినిమా ఫీల్డ్ అంటే ఎవరికైనా కూడా అంత ఇష్టం ఉంటుంది. అంటే నటించాలి, జనాలందరిలో వెళ్ళాలి అని. తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన బాగానే చేశారండి. బియ్యం ఇవ్వటం కానీ, లేకపోతే ముందు ఇప్పుడు తాగే ముందు కూడా అప్పుడు సప్లై చేయకుండా మానిపించటం కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారండి. ఇంకా తర్వాత బ్యాడ్ లక్ అండి, దిగిపోయారు. తర్వాత అందరికీ తెలిసిందే. ఆయన మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, తర్వాత చచ్చిపోయారు. ఆయన పుట్టినరోజు వచ్చేసి May 28 అండి. ఆ రోజే మా సిస్టర్ పుట్టినరోజు కూడా, అందుకనే అది బాగా నోటెడ్ అండి. ఆయన బర్త్డే May 28. మామూలుగా మహానాడు కూడా మేము అప్పుడు ఆయన పుట్టినరోజు అప్పుడు మహానాడు అట్లా కూడా వెళ్ళేవాళ్ళమండి. మళ్ళీ అది కాక మేము చిన్నపిల్లలప్పుడు ఆయన వచ్చారండి బండి ర్యాలీ. అప్పుడు అందరం రోడ్ల మీదకి వెళ్ళి, అంటే రోడ్ పక్కన పైన ఓపెన్ టాప్ బండిలో కారులో వెళ్తా ఇలా చెయ్యూపుతూ ఉంటే మేము వెళ్ళి నుంచి ఉంటే ఆయన గంధం మాల్ లాంటిది ఉందండి. అది విసిరేస్తే వచ్చి మా చెల్లెల మీద పడింది. అది తీసుకొని వచ్చి మేము సూట్ కేసులో బట్టలు చదువుకునే వాళ్ళం. దాంట్లో పెట్టుకుంటే